జానయ్య, మా నల్గొండ ప్రతినిధి జానయ్య ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జానయ్య, వినబడుతుందా నా వాయిస్? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎట్లా ఉంది ట్రెండ్ టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి? ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాల్లోనే గతంలో ఎమ్మెల్సీగా టీఆర్టీయూ అభ్యర్థిగా కూడా పూల రవీందర్ ఒకసారి గెలుపొందడం జరిగింది, మరోసారి ఓడిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ఈసారి ఆయన పోటీలో ఉన్నారు. ఆయనే ఓట్ల ఏదైతే టీఆర్టీయూ సంఘానికి సంబంధించి ఓట్ల చీలికకు ప్రధానంగా ఆయన గండి పెడతారనేది కూడా కొంత ప్రచారం జరిగింది. ఆయనకు ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా నామినేషన్ వేసే రోజు ఆయనకు మద్దతుగా కూడా రావడం జరిగింది. కానీ బీసీ వాదం పేరుతోటి వాళ్ళు పూల రవీందర్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన సందర్భంలో కేవలం ఆయనకు కొన్ని నియోజకవర్గాలు, ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట, అటు వరంగల్ కు సంబంధించి కొంత మేర మాత్రమే ఆయనకు బీసీ వాదానికి సంబంధించి ఆయనకు ఆయన వైపు పడ్డట్టుగా కూడా కొంత తెలుస్తుంది. మరోవైపు పిఆర్టీయూ ప్రధానంగా ఈ టీచర్స్ సంఘాలకు సంబంధించి ప్రధాన సంఘంగా కూడా పిఆర్టీయూ ఉంటుంది. వారికి ఎక్కువ సభ్యత్వాలు ఉండడంతో పాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు కూడా పిఆర్టీయూ సంఘానికే ఉండడం కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళు ఇప్పటి వరకు అనుకున్నప్పటికీ, ఒకవైపు బీసీ వాదం, మరోవైపు ఇదే పిఆర్టీయూ సంఘానికి సంబంధించినటువంటి పాత నేతలు, గతంలో పిఆర్టీయూ సంఘంలో పనిచేసినటువంటి 3 నేతలు ప్రజెంట్ పిఆర్టీయూ సంఘంతో పాటు ఇంకో 3 కూడా పోటీ చేయడంతో ఈ పిఆర్టీయూ సంఘానికి సంబంధించి ఈసారి ఖచ్చితంగా గెలుపొందే విధంగా కూడా వాళ్ళు చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. ఓటర్లను కూడా ఏదైతే ఓవరాల్ గా చెప్పండి మీరు, ఇదంతా కాదు, ఓవరాల్ గా మీరు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎవరికి ఇస్తారు? అంటే నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే ఇటు పిఆర్టీయూ, యూటీఎఫ్, దీంతో పాటు పూల రవీందర్, ఈ ముగ్గురికి ఎక్కువగా ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఈ ముగ్గురి టఫ్ ఫైట్ ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాత్రం యూటీఎఫ్ వైపు ఎక్కువగా టర్న్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. వరంగల్ విషయానికి వస్తే మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా రంగంలో ఉన్నటువంటి సుందర్ రాజ్ యాదవ్, ఈయన యాదవ సామాజిక వర్గ ఓట్లతో పాటు అటు ఏదైతే ఆయనకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, ఆయన ఈ ఓటర్ల నమోదు విషయంలో కూడా కొన్ని ఓట్లు ఆయన నమోదు చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఓట్ల ప్రభావం కూడా ఆయన 1000-1500 ఓట్ల వరకు ఆయన వరంగల్ జిల్లాలో ఆయన వైపుగా తిప్పుకునే అవకాశం ఉందనేది కూడా కొంత ఆయనే ఓట్లు నమోదు చేయించాడు కాబట్టి ఆయన వైపు ఉండే అవకాశం ఉంది. వరంగల్ లో మెజారిటీ వరకు వచ్చే అవకాశం ఉంది. శ్రీపాల్ రెడ్డికా, పూల రవీందర్కా, లేకపోతే యూటీఎఫ్ నర్సిరెడ్డికా? ఇక్కడ వరంగల్ విషయానికి వచ్చేస్తే శ్రీపాల్ రెడ్డి వరంగల్ నెగిటివ్ ప్లేస్. ఏదైతే ఈయన సుందర్ రాజ్ యాదవ్ వరంగల్, పూలి సర్వోత్తమ్ రెడ్డి కూడా ఆయనది కూడా వరంగల్, వీళ్ళంతా కూడా వరంగల్ చెందిన వాళ్ళే. కాబట్టి ఈసారి ఎప్పుడైనా కూడా నల్గొండ జిల్లా అతనే ఎమ్మెల్సీగా అవుతున్నాడు అనేది కూడా ఫస్ట్ లో ప్రచారం చేశారు. ఈసారి వాళ్ళ వైపు తిప్పుకుందామని చూశారు. కానీ అక్కడ వరంగల్ కు సంబంధించి మేజర్ గా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో వరంగల్ కు సంబంధించి 11,500 పైగా ఓట్లు ఆ ఉమ్మడి జిల్లాలో ఉండడం, అక్కడి నుంచి ఎవరు ఎక్కువ ఓట్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే అవకాశం ఉంటుందనేది కూడా ఉంది. అయితే అక్కడ శ్రీపాల్ రెడ్డితో పాటు ఇటు పూల రవీందర్, అలాగే పులి సర్వోత్తమ్ రెడ్డి, ఇటు సుందర్ రాజ్ యాదవ్, వీళ్ళ వరకు ఎక్కువగా ఓట్లు పంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 24,132 ఓట్లు ప్రస్తుతం పోల్ అయినాయి. అందులో ఎవరికి అంటే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి 9,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో ఆ తర్వాత వచ్చే స్థానాలు ఎవరికి వస్తాయి అనేది కూడా, ఆ 9,000 ఓట్లు మాకు వస్తాయనేది మాత్రం ఇటు పిఆర్టీ వాళ్ళు ధీమాతోటి ఉన్నారు, యూటీఎఫ్ వాళ్ళు ధీమాతోటి ఉన్నారు, పూల రవీందర్ కూడా ధీమాతోటి ఉన్నారు. కానీ ఓటర్లు అనేది వీళ్ళు 50% ఎవరికి రాదు జానయ్య, అదైతే క్లారిటీ ఉంది. ఇంతమంది ఉన్నప్పుడు పులి సర్వోత్తమ్ రెడ్డి, నర్సిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, తర్వాత కొలిపాక వెంకటస్వామి సిపిఎస్ నుంచి ఉన్నారు, సుందర్ రాజ్ యాదవ్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. కాబట్టి
తొలి ప్రయారిటీలోనే 50% ఎవరికి రాదు. బట్ ఓవరాల్ గా మీరు 3 జిల్లాలు సినాప్సిస్ చేసి చెప్పండి. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో ఎవరు ముందు ఉంటారు? ఇక్కడ అంటే యూటీఎఫ్ సంఘానికి సంబంధించి ఓన్లీ మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి వదిలేయాలి అనేది కూడా వాళ్ళు ప్రచారం చేసిరు అనేది కూడా కొంత బయట తెలిసిన విషయమే. కానీ యూటీఎఫ్ సంఘానికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు కూడా వినియోగించుకున్నారనేది కూడా బయటికి వచ్చిన తర్వాత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పిఆర్టీ 3 జిల్లాలకు సంబంధించి మొదటి స్థానంలో అంటే గెలుపొందకపోయినప్పటికీ మొదటి స్థానంలో మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి పిఆర్టీయు మొదటి స్థానంలో, యూటీఎఫ్ రెండో స్థానంలో ఉంటుంది. తర్వాత పులి సర్వోత్తం రెడ్డి లేదంటే పూల రవీంద్ర ఈ ఇద్దరి మధ్యలో 4-3 స్థానాలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే పిఆర్టీయు అనేది మొదటి ప్రాధాన్యత ఓట్లలో అయితే మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓటే ఇక్కడ గెలుపు ఓటంలో నిర్ణయించే అవకాశం అయితే అంటే 2-3 స్థానాల్లో నర్సిరెడ్డి, పూల రవీందర్ ఉండొచ్చు, అంతేనా? అవునవును. కానీ మరి ఇక్కడ బీసీ వాదం పనిచేయలేదా జానారెడ్డి? సారీ జానయ్య, ఇక్కడ బీసీ వాదం అంటే బీసీ వాదానికి సంబంధించి నామినేషన్ వేసిన రోజు ఎమ్మెల్సీ తీన్మార్మలను కావచ్చు, బీసీ సంఘం నేత జాదుల మోస్ట్లీ రెడ్డిసే. అంటే ముఖ్యంగా ఇప్పుడు సరోత్తం రెడ్డి, నర్సిరెడ్డి, పింగళి శ్రీపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి అందరు రెడ్డిలే. పూల రవీందర్ ఒక్కడు బీసీ, సుందర్రాజ్ యాదవ్ కూడా బీసీ. బట్ మోస్ట్లీ పూల రవీందర్ కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. అందుకే ఆయనకు పూల రవీందర్ కు సంబంధించే 3వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఆయనకు రెండో ప్రాధాన్యత ఓటు ఎక్కువ వస్తే, బీసీ వాదం ఒక పనిచేస్తే మాత్రం రెండో ప్రాధాన్యత ఓటు పూల రవీందర్ కి ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది ఉపాధ్యాయులే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే సంఘపరంగా మేము మొదటి ప్రాధాన్యత ఓటు మా సంఘం అభ్యర్థికి వేసాము, రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం బీసీ వాదులు మాత్రం బీసీ నాయకునికి వేశామనేది కొంత చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓటు గాక పూల రవీందర్ కి ఎలిమినేషన్ లో ఎక్కువ వస్తే మాత్రం ఆయన రెండో ప్లేస్ కు పోతే, ఒకవేళ నర్సిరెడ్డి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లెక్కిస్తే మాత్రం పూల రవీందర్ కి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. బీసీ వాదం అనేది పూర్తిగా పనిచేయలేదు, మొదటి ప్రాధాన్యత అయితే పనిచేయలేదు. నర్సిరెడ్డికి సంబంధించి వేసిన బీసీలు ఇటువైపు పూల రవీందర్ కు వేయచ్చు, ఒకవేళ నర్సిరెడ్డి థర్డ్ ఉండి పూల రవీందర్ సెకండ్ ఉంటే. అలా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ బీసీ నినాదం అనేది కేవలం నామినేషన్ రోజు వరకే పరిమితమైంది. మళ్ళీ ఎక్కడ కూడా బీసీ అభ్యర్థుల తరపున ఎవరు ప్రచారం చేయలేదు, ఎక్కడ బీసీ నాయకులు కూడా కనపడలేదు. కేవలం అభ్యర్థులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు కదా బీసీ పూల రవీందర్ తరపున. పూల రవీందర్ కేవలం పూల రవీందర్ ఆయనకు 2 చిన్న ఉపాధ్యాయ సంఘాలు 2 సపోర్ట్ చేస్తున్నాయి. ఆ సంఘాలు తప్ప బీసీ నేతలు ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొన్న అయితే ఎక్కడ ఏ జిల్లాలో కూడా పాల్గొనలేదు. కేవలం ఆయన పాత పరిచయాలు, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందడం, 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆయనకు పరిచయాలు ఎక్కువ ఉండడం, సంఘపరంగా కూడా ఎక్కువ పరిచయాలు ఉండడంతో ఆయన సింగిల్ గానే ప్రచారం చేసుకోవడం జరిగింది. ఆయనకు మొదటి ప్రాధాన్యత కాకుండా రెండో ప్రాధాన్యత వేయాలనేది కూడా ఆయన ఎక్కువ అభ్యర్థించినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఓకే థ్యాంక్ యూ జానయ్య. మొత్తానికి ఎన్నికల్లో బీసీ వాదం అయితే గట్టిగా పనిచేసిందని అయితే చెప్పొచ్చు. బీసీలు తమకు తాము ఓట్లు వేసుకోవాలన్న రాజకీయ చైతన్యం ఎన్నికల్లో ఓవరాల్ గా 3 గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే గట్టిగా మనకు ప్రబలంగా కనిపించింది. అది ఓట్లో ఎంత మేరకు కన్వర్ట్ అవుతుంది అనేది మనం చూద్దాం.